వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. ఢిల్లీ గడ్డపై బీజేపీ పార్టీ పీఠం అధిరోహించడంతో దేశంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న బీజేపీ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉరవడి ఉరకలేసింది. 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా రెపరెపలాడడంతో ఢిల్లీ ప్రజల మనసుల్లో ఆనందం వెల్లువిరిసినట్లు కనిపించింది. దేశం నలుమూలలా ఢిల్లీ గెలుపు తన గెలుపుగా భావించి బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా నర్సీపట్నం శ్రీకన్య కూడలి వద్ద బీజేపీ నేతలంతా భారత్ మాతాకి జై, జై నరేంద్ర మోడీ అంటూ నినాదాలు చేస్తూ స్వీట్లు పంచారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నమస్కారం. నా పేరు తాకలపాటి అరవిందరాజు. నేను బీజేపీ సీనియర్ కార్యకర్తని. ఈరోజు ఏదైతే ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని సాధించిందో అది 27 సంవత్సరాల తర్వాత ఈ విజయాన్ని అందుకోవడం భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలందరిలో కూడా చాలా ఉత్సాహాన్ని నింపింది. అలాగే ప్రతి కార్యకర్త కూడా పూర్వం ఇంచుమించు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఇవాళ బీజేపీ పీఠం దక్కించుకోవడాన్ని చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తూ ఇక్కడ స్వీట్లు పంచుకుంటూ బాణాసంచా కాల్చుకుంటూ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం కూడా జరిగింది. అందువల్ల రానున్న రోజుల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో కూడా బీజేపీ విజయకేతనం ఎగరేస్తుందని ఆశాభావంతో మేమంతా ఉన్నాం. ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. జై బీజేపీ, జై జై బీజేపీ. అందరికీ నమస్తే. నా పేరు వెలగా జగన్నాథ్. నేను ఈ నర్సీపట్నం నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ తరఫున కో కన్వీనర్ బాధ్యతలో ఉన్నాను. దేశమంతా అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ లేదనే ఒక అసంతృప్తి సాధారణ కార్యకర్తల నుంచి నాయకుల వరకు మాకుంది. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ గడ్డపై మనకేంటంటే చక్కగా భారతీయ జనతా పార్టీ జెండాను రెపరెపలాడించే పరిస్థితి ఈరోజు నెలకొంది. అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన ఢిల్లీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా ఈరోజు చాలా ఆనందపడుతున్న విశేషం. ఎందుకంటే మనకి ఢిల్లీ అందరిని మాల్కింద ఉండిపోతుందేమో ఒక భయపడ్డాం, కానీ ఢిల్లీలో కూడా మనం చక్కగా ఈరోజు జెండాను రెపరెపలాడించి అధికారంలోకి రావడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ఈ ఆనందం ప్రతి గల్లీలోకి తీసుకెళ్ళి ప్రతి కుటుంబానికి చేరువ చేసి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని మేము ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మనందరం కూడా భారతీయ జనతా పార్టీ విషయాలను ప్రతి కుటుంబానికి చేరవేసి భారతీయ జనతా పార్టీని తెలుగు రాష్ట్రాల్లో కూడా కలిసి కట్టుగా ఈ నర్సీపట్నం కూడా తీసుకొద్దామని అధికారంలోకి కోరుకుంటున్నాను. భారత్ మాతాకే, భారత్ మాతాకే, భారత్ మాతాకే. నాయకత్వం బీజేపీ నాయకత్వం, బీజేపీ నాయకత్వం, బీజేపీ నాయకత్వం. జై హింద్.